ముంబై క్రికెటర్ పృథ్వీ షాను మెగా వేలంలో ఎవరూ పట్టించుకోలేదు. డిసిప్లిన్ లేకపోవడం, ఫామ్, ఫిట్నెస్ వంటి రీజన్లతో ఫ్రాంచైజీలు అతన్ని పక్కన పెట్టాయి. చేజేతులా చేసిన కొన్ని తప్పిదాలతో అతని కెరీర్ గాడి తప్పింది. గాయపడిన ఆటగాళ్లకు రీప్లేస్మెంట్గా IPL 18వ సీజన్లోకి అతడు రీఎంట్రీ ఇస్తాడని భావించినా అది కూడా జరగలేదు. కానీ మరో లీగ్లో పృథ్వీ షా ఐకాన్ ప్లేయర్గా ఆడబోతున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఒక T20 లీగ్ని నిర్వహిస్తోంది. దీన్ని ముంబై T20 లీగ్గా పిలుస్తారు. ఈ లీగ్ 3వ సీజన్ ప్రస్తుతం IPL సీజన్ ముగిసిన తర్వాత ప్రారంభం కానుంది. పృథ్వీ షా ఈ లీగ్లో ఐకాన్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. ముంబై T20 లీగ్లో మొత్తం 8 మంది ఆటగాళ్లను ఐకాన్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. ఇందులో పృథ్వీ షాతో పాటు సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రహానే, సర్ఫరాజ్ ఖాన్, శార్దుల్ ఠాకూర్, శివన్ దూబే, తుషార్ దేశ్పాండే వంటి పేర్లున్నాయి. ఈ లీగ్లో 8 ఫ్రాంచైజీలు ఉన్నాయి. ప్రతి ఫ్రాంచైజీ తన కోసం ఒక ఐకాన్ ఆటగాడిని ఎంచుకుంటుంది. ఈ లీగ్ వేలం తేదీలను ముంబై క్రికెట్ అసోసియేషన్ త్వరలో ప్రకటించనుంది. ఈ లీగ్ 6 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తుంది. కోవిడ్-19కు ముందు 2వ సీజన్ జరిగింది. ఇదిలా ఉంటే ఈ లీగ్లో అందరి కళ్ళు పృథ్వీ షా పైనే ఉంటాయి. తన కెరీర్ను మళ్ళీ గాడిని పెట్టుకోవడానికి అతనికి ఇది అద్భుతమైన అవకాశంగా చెప్పొచ్చు. నిజానికి పృథ్వీ షా టీమిండియాకి ఎంపికవడం అంత ఈజీ కాదు. అలా అని అతడికి ఇంకా తలుపులు పూర్తిగా మూసుకుపోలేదు. కానీ పృథ్వీ షా తిరిగి రావాలంటే అసాధారణంగా రాణించాల్సి ఉంటుంది. అప్పుడే మళ్ళీ టీమిండియాలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో తన ఫిట్నెస్పై మాత్రమే కాదు, క్రమశిక్షణగా ఉండడం కూడా అతను నేర్చుకోవాల్సిందే.